అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకుడు కందుల నాగరాజు నివాసం వద్ద కోలాహలం నెలకొంది. ఈ నేపథ్యంలోనే డేట్ లేని వైజాగ్ ప్రత్యేక కథనం. మార్చి 8 ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నారు. ఇదే క్రమంలో మనం విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని జనసేన నాయకుడు కందుల నాగరాజు గారు అనేక మంది మహిళలకు ఘనంగా సత్కరించారు. ఇదే క్రమంలో పలువురు మహిళా జర్నలిస్టులకు కూడా నా పేరు కృష్ణకుమారి అండి. నేను వి డిజిటల్ న్యూస్ నుంచి వచ్చాను. అండ్ ఈరోజు అల్లిపురంలోని 32వ వార్డ్ కార్పొరేటర్ అయిన కందుల నాగరాజు గారి ఆధ్వర్యంలో మా జర్నలిస్టులు అందరికీ చిరు సత్కారం నిర్వహించారు. మమ్మల్ని గుర్తించి మా అందరినీ ఒకే వేదికపై తీసుకొచ్చినందుకు అందరికీ చాలా ధన్యవాదాలు. దీనికి ముఖ్య అతిథిగా మన దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు వంశకృష్ణ శ్రీనివాస్ గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. అండ్ మనకు గంటల శ్రీనిబాబు కూడా వచ్చేసారు. వాళ్ళందరూ మమ్మల్ని గుర్తించి మమ్మల్ని చాలా సత్కరించారు. దానికి మాకు చాలా ఆనందంగా ఉంది. మహిళలకి ఏదైనా వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఇదే కాదు ప్రతి ఒక్క రంగంలో వాళ్ళు రాణిస్తారు. వాళ్ళ సపోర్ట్ అనేది ఇవ్వాలే కానీ ఎక్కడికైనా వెళ్ళగలరు. సో దానికి మేమే కారణం, మేమే నిదర్శనం కూడా. సో అందరినీ చూస్తున్నాం, చాలా హ్యాపీగా ఉంది. చాలా చాలా థ్యాంక్స్ అందరికీ. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ సో మచ్. మాకైతే ఇది చాలా సంతోషించదగ్గ విషయం అనే నేను చెప్తాను. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ కూడా కందుల నాగరాజు గారి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం అనేది అంగరంగ వైభవంగా చేస్తూ ఉంటారు. అలాంటి తరుణంలో ఈరోజు కూడా మరి కందుల నాగరాజు మా జర్నలిస్టులు అందరినీ గుర్తించి మరి అలాగే మన దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు, అలాగే మా జర్నలిస్టులకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా తన సమస్యలాగా భావించినటువంటి గంట్ల శ్రీనిబాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు మహిళా దినోత్సవం అనేది చాలా బాగా జరిగింది. సో ఇది మీన్ చేయలేదు. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా న్యూస్ రీడర్స్, అంటే బయటికి కనిపించే తక్కువ కానీ ఆన్ ఫీల్డ్ జర్నలిస్ట్ శ్రీలత. ఆమెతో మాట్లాడదాం. శ్రీలత గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఉమెన్స్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. ముందుగా అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు 32వ వార్డ్ కార్పొరేటర్ కందుల నాగరాజు గారు ఆధ్వర్యంలో మన చీఫ్ గెస్ట్ ఎమ్మెల్యే గారు, దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు వంశీకృష్ణ శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో మా మహిళా జర్నలిస్టులకు చిరు సత్కారం చాలా ఘనంగా జరిగింది. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఎక్కడైతే స్త్రీలు గౌరవిస్తారో అక్కడ దేవతలు సంచరిస్తారంటారు. దీనికి ఏంటంటే మనం స్త్రీలు ఎప్పుడు కూడా ఇంతకుముందు వంటింటికే పరిమితం అయ్యి ఉండేవారు. ఇప్పుడు అన్నిటికీ పురుషులతో సమానంగా ముందుకెళ్తున్నారు. నాకు ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉంది. ప్రజెంట్ అంతా అప్డేట్ అయింది కాబట్టి వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే. మీనా అండి, నేను వాజీ కమ్యూనికేషన్లోని న్యూస్ రీడింగ్. ఎలా అనిపిస్తుంది ఈ రోజు ఇక్కడ రావడం, గ్యాదరింగ్ అంతా? చాలా సంతోషంగా అనిపిస్తుందండి. ఎందుకు అంటే ఒక్కొక్క ప్రతిరోజు అందరికీ ఎవరు వాళ్ళ పనుల్లోని బిజీగా ఉంటారు. అందరినీ ఒకే తాటి మీదకి, ఒకే వేదిక మీదకి తీసుకువచ్చి ఇవాళ 32వ వార్డు కార్పొరేటర్ అయిన జనసేన కందుల నాగరాజు గారు ఆడవాళ్ళని గుర్తించి అందరినీ జర్నలిస్టులని, న్యూస్ రీడర్స్ని అందరినీ కూడా ఒకే తాటి మీద తీసుకొచ్చి చిరు సత్కారాన్ని మన దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ గారితో ఇవాళ ఆయన చేతుల మీదుగా సత్కరించడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్క రంగంలోని, ఉపాధ్యాయ రంగంలోని, అంటే విద్యా రంగంలోని కానీ, వైద్య రంగంలోని కానీ, జర్నలిజం రంగంలోని కానీ, అన్ని రంగాల్లో కూడా మహిళలు చాలా ముందంజలోనే ఉన్నారు. మహిళలు ఈ రోజుల్లోని ఒకప్పుడైతే వంటిళ్ళకే పరిమితం అయ్యేవారు. కానీ ఇప్పటిలోని హర్షించదగ్గ విషయం ఏంటంటే మగవారికి ధీటుగా అన్ని రంగాలను కూడా వాళ్ళు ముందంజలోనే ఉన్నారని చెప్పడానికి నేను చాలా సంతోషపడుతున్నాను. ఇంకా చాలామంది బయటికి రావాల్సి ఉంది. అలాగే వారికి కోరికలు, ప్యాషన్స్ చాలా ఉంటాయి. అవి వాళ్ళు ఒకరు మనకు వచ్చి ప్రోత్సహిస్తారు అని అనుకుంటే అది ఎప్పటికీ జీవితానికి జన్మంతరికి జరగదు. మనమే సెల్ఫ్ కాన్ఫిడెన్స్తోని, సెల్ఫ్ మోటివేట్ చేసుకొని బయటికి వచ్చి వాళ్ళ కళలను నివృత్తి చేసుకొని ప్రతిరోజు మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది. ప్రత్యేకంగా ఒకటే మహిళా దినోత్సవం ఒక్కటే రోజు కాదు, ప్రతిరోజు మహిళలకి మహిళా దినోత్సవమే. కానీ ఈరోజు మనకి గుర్తించి కందుల నాగరాజు గారు సన్మానం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. మీరు హిందీ వార్తాపత్రిక, జాతీయ వార్తాపత్రిక హిందీ రిపోర్టర్గా పనిచేస్తున్నారు. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఈ ఫీల్డ్లోని? నేను మహిళా జర్నలిస్ట్గా గత ఒక 10 ఏళ్ళు నుంచి పనిచేస్తానండి. కానీ మహిళా జర్నలిస్ట్ అంటే అప్పట్లో కొద్దిగా ఇబ్బందులు అంటే ఉండేవి, కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. అన్ని రంగాల్లో మగవాళ్ళకి ధీటుగా ఆడవాళ్ళు కూడా దూసుకురావటం అన్నది చాలా ఆనందదాయకం అండి. సమస్యలు అన్నవి ఏమీ నేనైతే ఫేస్ చేయలేదండి. కానీ ఉంటాయండి, ఉన్నా సరే మరి ముఖ్యంగా ఈ జర్నలిజంలో అన్నది ఫీల్డ్లో తిరగవలసిన అవసరం ఉంటుందండి. కానీ
రిపోర్టర్స్ వల్ల కానీ మన విశాఖపట్నం రిపోర్టర్స్ కూడా చాలా మంచివాళ్ళండి. వాళ్ళందరి సహకారంతో కూడా నేను ఇన్ని రోజులు వార్తా రిపోర్టర్గా ట్రావెల్ చేయగలుగుతున్నానండి. నాకు అన్ని విధాలుగా కూడా ఆఫీస్ యాజమాన్యం కూడా సొంత ఫ్యామిలీ మెంబర్గా గుర్తించి నన్ను అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్తున్నారండి. సమస్యలు అన్నవైతే మాత్రం నాకైతే ఏమీ కనిపించలేదండి. చాలా ఆనందంగా ఉందండి. వార్తలు గ్యాదర్ చేయడంలో నేనే ముందుంటానన్న అని కూడా అందరూ అంటుంటారు. కానీ దానికి కరెక్ట్గా దానికి సహకారం నా ఆఫీస్ యాజమాన్యం అండి, నా తోటి మిగతా మీడియా ఛానల్స్ అవనివ్వండి, ప్రింట్ మీడియా అవనివ్వండి, రిపోర్టర్స్ నాకు చాలా సహాయ సహకారాలు అందిస్తుంటారండి. అందుకు నేను చాలా కృతజ్ఞత చూపిస్తున్నానండి. ఆ విషయంలోని మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. చెప్పేది అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చి 8న మాత్రమే చేసుకోవడం కాదు, ప్రతిరోజు మీకు జన్మనిచ్చిన తల్లి అమ్మతనాన్ని గుర్తు చేసుకుంటూ మన చుట్టూ కనిపించే ప్రతి ఆడపిల్లని మీరు రెస్పెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా ప్రతిరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవమే. యాక్చువల్లీ ఏంటంటే ఒక 8 గంటల పనిదినం కోసం ఎంతో మంది చేసిన పోరాటానికి గుర్తుగా మనం ఈరోజు చేసుకుంటాం. బట్ ఈరోజు ప్రతి మహిళ రోజు పోరాటం చేస్తూనే ఉన్నారు. అన్నిటికన్నా నేను ఎవరిని అనట్లేదు, అమ్మకి చెప్తున్నాను, అమ్మ మన జాతిని మనమే రక్షించుకోవాలి. సో మీ కడుపును పుట్టిన పిల్లలకి ఎవరైతే మగపిల్లలు ఉంటారో వాళ్ళకి అమ్మతనాన్ని పరిచయం చేయండి. ఆడతనం ఆటోమేటిక్గా అందరికీ పరిచయం అవుతుంది, అది పెద్ద విషయం ఏం కాదు. అమ్మతనాన్ని మీరు పరిచయం చేసి వాళ్ళని రెస్పెక్ట్ చేసే విధానాన్ని మీరు అలవాటు చేస్తే ఈ సమస్యలు కొంతవరకు అంటే ఆల్మోస్ట్ ఒక 60% తగ్గుతాయనేది నా ఒపీనియన్. అమ్మే మేజర్ రోల్ తీసుకోవాలి ఇక్కడ. మీరే తీసుకొని మీ పిల్లల్ని మీరే సరిదిద్దండి, మంచి సమాజాన్ని మీరే ఇవ్వండి. మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క జర్నలిస్ట్ కూడా వారి తాలూకా వారి రంగాలలో తాము ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు తెలియజేశారు, వారి తన అనుభవాన్ని తెలియజేశారు. అదేవిధంగా మరోవైపు ఈ సమాజంలో తాము అందరితో కలిసిమెలిసి పనిచేస్తున్నప్పటికీ కూడా తమకున్నటువంటి పరిస్థితులను వివరించారు. మరోసారి మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ వీడియో జర్నలిస్ట్ ప్రసన్నతో కలిసి జగదీష్ కుమార్, డేట్ లైన్ వైజాగ్.